ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఈ ఆదివారం నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. యుఎస్ఏ, వెస్టిండీస్లు సంయుక్తంగా ఈ ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్స్గా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మూడు జట్లకు దడపుట్టించేలా ఒక జట్టు వార్మప్ మ్యాచ్లో చెలరేగింది. అది కూడా అల్లాటప్పా జట్టుపై కాదు, ఆస్ట్రేలియా లాంటి జట్టుపై. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు రెచ్చిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో విండీస్ 35 పరుగుల తేడాతో ఆసీస్పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 25 బంతుల్లోనే 75 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉండటం విశేషం. కెప్టెన్ రోహ్మన్ పావెల్ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక రూదర్ఫర్డ్ 18 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతడు కూడా 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఫలితంగా వెస్టిండీస్ ఆసీస్ ముందు భారీ స్కోరును ఉంచగలిగింది. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఆసీస్ తరఫున జాష్ ఇంగ్లీస్ 30 బంతుల్లో 55, 5 ఫోర్లు, 4 సిక్సర్లు, టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించిన వెస్టిండీస్ తమను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందనే హెచ్చరికను అన్ని జట్లకు పంపింది. సొంత గడ్డపై ప్రపంచకప్ జరగనుండటం కూడా విండీస్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. వెస్టిండీస్ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఇందులో విండీస్తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి కివీస్, విండీస్ జట్లు సూపర్ 8కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.